అమ్మ నీ పేరు? నా పేరు మచ్చానమ్మ. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చంద్రబాబు నాయుడు బాగానే ఉండదు. ఆయనే చంద్రబాబు నాయుడే ఈ దేశం అంతా బతికిస్తున్నాడు. ముసలోళ్ళందరినీ కొడుకులు కూడి పెట్టరు, ఎట్లా ఆయన ఇవ్వబట్టి బతుకుతుండ్రు. ఇలాంటి డోలమ్మడు ఏమన్నా బడి ఉండాల్సి వచ్చు. ఆయన మంచోడు చంద్రబాబు నాయుడు. నువ్వు మంచోడు అని అంటున్నావు, మరి జగన్ ఎందుకు చంద్రబాబు నాయుడు మంచోడు కాదంటున్నాడు? ఎందుకు కాదు, వాళ్ళకు ఏముందిగా మనకేం తెలుసు. పెద్దోళ్ళు మనం వాళ్ళతో మాట్లాడిసేలా మనకు బరాయించుతామా? మనకు తెలిసి వాళ్ళు రాజకీయ నాయకులు అన్ని నేర్చిన వాళ్ళు దేశం అంతా. కరెక్టేనా జగన్ గారు ఇలా మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారి గురించి? చంద్రబాబు నాయుడు ప్రజలు మోసం చేస్తున్నాడు. ఏం చేయడం లేదులే, ఏం చేసుకుంటున్నాము, మనకి ఏం తెలుసు. వాళ్ళకు మాకు 4 30 కానించి 200 కాంచి మళ్ళా 300 కాంచి ఇంకా అట్లా పెంచిండు. ఎవరు పెంచారు? పెంచిండ్రు ఆయన జగన్ పెంచిండు. జగన్ ఉన్నప్పుడు 2500 పెంచిండు ఆయన. ఆ వరకు 30, 70, 80, 100 అట్ట వచ్చినాయి. ఇంకా ఉండే కొంచెం మా ఆయన జగన్ ఎక్కినానికే 2500 ఇచ్చిండు. ఇంకా ఈయన చంద్రబాబు వచ్చినాక 4000 ఇచ్చిండు. ఇచ్చి పెంచుతుండ్రు వాళ్ళే. బాగానే బతుకుచుండడు వాళ్ళు మటుకు. ముసలిళ్ళ ముచ్చుకోవాలను డబ్బులు ముసలిళ్ళకి ఇవ్వకుంటే వాళ్ళ కొడుకులు ఏం కూలి పెట్టరు, సిరిదింస్తారు బయట. మరి కొడుకులు కూడు పెట్టరని నువ్వే అంటున్నావు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు 4000 పింఛన్ చేసి ప్రతి నెల ఇస్తున్నారా? వచ్చిండ్రు, నెలకు ఇచ్చిండ్రు. ఎలా అనిపిస్తుంది మరి? అదే తిని బతుకుతున్నాం. ఆ చంద్రబాబు పెట్టిన 4000 తిని మా నెలకు సరిపోతాయి. అవి కొడుకులు ఊడి చెబితే చాలవు. మరి పింఛన్ ఎవరు వచ్చిస్తున్నారు? వాలంటీర్స్ తీస్తారు కదా, వాళ్ళు వచ్చిండ్రు. ఎవరు? సత్యవాలయంలో వాళ్ళు వచ్చి ఇచ్చిపోతారు ఏర్కాడ ఇంతకు ముందే. ఏం చెప్తావు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే? ఏం చేస్తూ ఆయనే రాజ్యం అంతా వెళ్తున్నాడు, అందరిని బతికిస్తున్నాడు అని చెబుతా. ఆయన మంచివాడేంట. అది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన కూడా బాగానే ఉన్నది. ఆయన తీసేసిండు కదా, ఆయన తీసేసినాడు. ఆయన ఎక్కినాడు అని అండి. ఆయన ఎక్కినప్పుడు బాగానే ఉన్నది. జగన్ ఎక్కినప్పుడు పరిపాలన జగన్ గారిది బాగుండిద్దా చంద్రబాబు గారిదే బాగానే ఉన్నది. ఆయన కొద్దిగా పెంచింది 2500. జగన్ పెంచుతుంది కొద్దిగా పెంచింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్ ఎక్కి కదా ఆయన 2000 అప్పుడు 100 అయితే ఆయన 2500 ఇచ్చిండు ఒకటే పారి. ఎవరు? జగన్. ఇప్పుడు ఈయన 4000 ఇచ్చిండలే. ఏది ఎక్కువ? చంద్రబాబు నాయుడుది ఎక్కువ. ఆయనకి ఈయనకి ఏం పోయిందో మళ్ళీ వాళ్ళు పోటీలు పెట్టుకొని ఈయన గెలిచిండు, ఆయన తగ్గిపోయిండు. మళ్ళీ ఎట్లా జరుగుతుందో మనకు తెలియదు, మాకేం తెలుసమ్మా.